అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఆర్ట్క్యామ్ 2018 లో కొన్ని బేసిక్ కమాండ్స్ ని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ న్యూ మోడల్ గురించి చూస్తాం. ఓపెన్ అంటే మనం ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఓపెన్ చేయడానికి ఈ ఓపెన్ కమాండ్. న్యూ మోడల్ ఎందుకు యూజ్ చేశారంటే మనం ఇప్పుడే ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నామంటే దానికి న్యూ మోడల్ ఇస్తారు. ఇప్పుడు నేను న్యూ మోడల్లో విత్ హైట్ ఇక్కడ రెజల్యూషన్ ఇదన్నీ సెట్ చేయాలి. విత్ నేను 100 హైట్ 100 ఇస్తాను. రెజల్యూషన్ ని నేను ఎక్కువగా పెట్టుకుంటాను. యూనిట్స్ ని mm లో పెట్టి నెక్స్ట్ ఆరిజిన్ పాయింట్. మీరు ఆరిజిన్ పాయింట్ ని మీరు ఎక్కడైనా పెట్టవచ్చు, చూస్తే తెలుసు. లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఓకే ఇస్తాను. లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇదే మన వర్క్ షీట్. ఇది 3D వర్క్ షీట్. ఇది దీంట్లో 2D కూడా ఉంది. ఇది 2D చూసారంటే వైట్ కలర్లో ఉంటుంది. 3D చూసారంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదే 2D 3Dకి ఉన్న తేడా. ఓకే, నెక్స్ట్ విండోస్లో మనం లేఅవుట్ గురించి చూస్తాం. ఫస్ట్ స్టాండర్డ్, అడ్వాన్స్డ్, క్లాసిక్. స్టాండర్డ్ గురించి చూస్తాం. ఫస్ట్ నేను స్టాండర్డ్లో పెట్టుకుంటాను. లోడ్ అవుతుంది. లోడ్ అయింది. ఇది స్టాండర్డ్ లో ఉంది. ఇప్పుడు చూసారంటే కమాండ్ అన్ని కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి, మనం యూజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇది స్టాండర్డ్. అడ్వాన్స్ లో చూస్తారంటే ఇది స్టాండర్డ్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది సెలెక్ట్ చేసి యూజ్ చేయడానికి. చూసారంటే ప్రాజెక్ట్ టూల్ బాక్స్ అన్నీ ఇక్కడ ఉంది. సైడ్ బార్ గా క్రియేట్ అయింది. ఇది అడ్వాన్స్డ్ లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిక్ లో పెట్టాను. ఇది క్లాసిక్. ఇప్పుడు చూసారంటే కమాండ్ టూల్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే క్లాసిక్. మోస్ట్లీ నా ప్రిఫరెన్స్ క్లాసిక్. మీరు క్లాసిక్ లో పెట్టి పని చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షో గ్రిడ్ నేను ఆఫ్ చేశాను. గ్రిడ్ అన్ని ఆఫ్ అయింది. ఇప్పుడు మళ్ళీ గ్రిడ్ ని ఆన్ చేస్తాను. షో గ్రిడ్ ని ఆన్ చేస్తాను. ఇప్పుడు చూసారంటే గ్రిడ్ అన్ని ఆన్ అయింది. గ్రిడ్ అన్ని కనిపిస్తుంది. ఇప్పుడు ఆరిజిన్ పాయింట్, షో ఆరిజిన్ ని ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూసారంటే ఆరిజిన్ అక్కడ లేదు. మళ్ళీ నేను వ్యూకి వెళ్ళి షో ఆరిజిన్ ని ఆన్ చేశాను. ఆన్ అయింది. నెక్స్ట్ వ్యూలో షో రూలర్స్. ఈ షో రూలర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు చూసారంటే ఈ షీట్స్ పక్కనే ఈ రూలర్స్ ఉంది, చూస్తే తెలుసు. ఇదే షో రూలర్స్ నథింగ్ బట్ స్కేల్. ఇప్పుడు షో రూలర్స్ ని ఆఫ్ చేశాను. రూలర్స్ అన్ని ఆఫ్ అయింది. షో రూలర్స్ ని ఆన్ చేస్తాను. రూలర్స్ అన్ని ఆన్ అయింది. ఇదే షో రూలర్స్. ఇదే 2D లో చూసారంటే రూలర్స్ అంతా ఇక్కడ ఉంటుంది. షీట్ పక్కన కాదు, కొంచెం దూరంగా ఇక్కడ ఉంటుంది రూలర్స్ అంతా. ఇదే 3Dకి 2Dకి ఉన్న డిఫరెన్స్. 3Dలో రూలర్స్ పక్కనే ఉంటుంది షీట్ పక్కనే, కానీ 2Dలో కొంచెం దూరంగా ఉంటుంది రూలర్స్ అంతా. ఇలాగే మనం షో రూలర్స్ ని ఆన్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ షో కర్సర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేశాను. ఇప్పుడు నా కర్సర్ చూసారంటే ఏం లేవు, XYZ యాక్సిస్ ఏం లేవు. ఇప్పుడు నేను షో కర్సర్ ఇన్ఫర్మేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ XYZ ఏ పాయింట్ లో ఉంది అని మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను X ని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తున్నాను. మైనస్ లో పోతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో మూవ్ చేస్తున్నాను. ప్లస్ లో పోతుంది. +10 11 వెళ్తుంది. ఇప్పుడు పైన Y యాక్సిస్ ప్లస్ లో పోతుంది. ఇప్పుడు కింద మైనస్, Y యాక్సిస్ మాత్రం చూడండి, మైనస్ లో పోతుంది. ఇప్పుడు నేను ఒక లైన్ ని డ్రా చేస్తాను. ఈ గ్రిడ్ మోడ్ ని యూజ్ చేసి నేను ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మైనస్ లో వెళ్తుంది. -7 -8 ఇలాగే వెళ్తుంది. -9 -10 ఇలా వెళ్తుంది. -11 -12. ఇప్పుడు రైట్ సైడ్, ఇప్పుడు ఆరిజిన్ పాయింట్ టచ్ అయింది. దీని తర్వాత +1 +2 +3 ఈ పక్కన వెళ్తుంటే అది ప్లస్ లో వెళ్తుంది. ఇప్పుడు పైన అంటే Y ప్లస్, కింద అంటే Y మైనస్, రైట్ అంటే X ప్లస్, లెఫ్ట్ అంటే X మైనస్. ఇప్పుడు Y కింద మైనస్ లో వెళ్తుంది. -1 -2 అని మైనస్ లో వెళ్తుంది. ఇది Y యాక్సిస్. ఓకే, ఇప్పుడు నేను క్యాన్సిల్ ఇస్తాను.
ఇప్పుడు వ్యూకి వెళ్ళి నేను స్నాపింగ్ మోడ్ని ఆన్ చేస్తాను. వ్యూ, స్నాపింగ్ మోడ్ ఆన్, స్నాప్ టు ఆబ్జెక్ట్. ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. మామూలుగా ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. డైమెన్షన్ ఇవ్వలేదు, జస్ట్ మామూలుగా ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. మీకు ఇంకా ఒక కమాండ్ ని చూపించడానికి ఈ ప్రొఫైల్ ని నేను డ్రా చేస్తాను. ఇప్పుడు వ్యూకి వెళ్ళి స్నాపింగ్ లో స్నాప్ టు ఆబ్జెక్ట్ డిసేబుల్ చేస్తాను. స్నాప్ టు గైడ్లైన్స్ డిసేబుల్. నెక్స్ట్ స్నాప్ టు గ్రిడ్, ఇదన్నీ డిసేబుల్ చేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్రొఫైల్ లైన్ సెలెక్ట్ చేసి ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. పక్కనకి వెళ్తే అది సరిగా అటాచ్ అవ్వట్లేదు. ఇదే ఈ స్నాపింగ్ ఆన్ చేస్తారంటే కరెక్ట్ గా ఆ పాయింట్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. స్నాపింగ్ పాయింట్ ని ఆఫ్ చేస్తే ఇలా ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ నేను స్నాపింగ్కి వెళ్ళి అదన్నీ ఆన్ చేస్తాను. స్నాపింగ్ టు గ్రిడ్, స్నాప్ టు గైడ్ లైన్స్, స్నాప్ ఆబ్జెక్ట్స్ ఇదన్నీ ఆన్ చేశాను. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఆ ఎండ్ పాయింట్ నుంచి ఏదైనా ఒక ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకు కరెక్ట్గా ఆ ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లైన్. ముందు మనం స్నాప్ మోడ్లో అన్ని ఆఫ్ చేసాం కాబట్టి దూరం నుంచి చూసినప్పుడు అది కరెక్ట్గా లైన్లో ఉన్న ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినట్టు ఉంటుంది. కానీ పక్కనకి వెళ్ళినప్పుడు మనకి అది కరెక్ట్గా స్నాపింగ్ అవ్వట్లేదు. ఇక్కడ చూసారంటే ఇది స్నాపింగ్ తర్వాత నేను డ్రా చేసింది ఆ ఎండ్ పాయింట్ నుంచి. ఇది కరెక్ట్గా ఎండ్ పాయింట్ నుంచి స్నాప్ అయింది ఆ లైన్. ఇదే స్నాపింగ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఆన్ చేయట్లయితే ఏమవుతుంది, రెండుకి డిఫరెన్స్ ని నేను చూపించాను. స్టార్టింగ్ పాయింట్ అంటే గ్రీన్ కలర్ లో చూపిస్తుంది, ఎండింగ్ పాయింట్ అంటే రెడ్ కలర్ లో చూపిస్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ ఉన్న డిఫరెన్స్. మళ్ళీ వ్యూకి వెళ్ళి జూమ్ ఇన్, జూమ్ అవుట్. 2D లో చూసారంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అన్ని అక్కడనే ఉంటుంది. జస్ట్ మౌస్ ని స్క్రోల్ చేశారంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. 2D లో చూసారంటే డిఫరెంట్ జూమింగ్ పొజిషన్స్ ఉంది. ఫస్ట్ స్కేల్ 1:1 సెలెక్ట్ చేశాను. 1:1 అంటే ఇలా జూమ్ అవుతుంది, పక్కనకి వెళ్తుంది. మళ్ళీ చూసారంటే 1:1 ఇలా ఉంటుంది. స్కేల్ టు ఫిట్ మోడల్ చూసారంటే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇది స్కేల్ టు ఫిట్ మోడల్. ఇదే 3D లో చూసారంటే జస్ట్ మీరు మీ మౌస్ ని సెంటర్ లో ఉన్న స్క్రోలర్ ని మీరు అడ్జస్ట్ చేయాలి. జస్ట్ రోల్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. కానీ 2D లో అక్కడ సెపరేట్ గా ఆప్షన్ ఉంది జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడానికి. ఇంకా చాలా ఆప్షన్ ఉంది జూమింగ్, జూమ్ అవుట్ లో. ఇప్పుడు నేను ఒక ప్రొఫైల్ నేను డ్రా చేస్తాను. మళ్ళీ ఒక ప్రొఫైల్ డ్రా చేశాను. ఇప్పుడు నేను ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేశాను. కానీ ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ అవ్వట్లేదు. షిఫ్ట్ మీరు ప్రెస్ చేసుకోండి, మీరు కంటిన్యూస్గా సెలెక్ట్ చేయవచ్చు. మీరు కంటిన్యూస్గా ఏదైనా ప్రొఫైల్ సెలెక్ట్ చేయాలంటే మీరు షిఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి మీరు ఒక్కొక్క ప్రొఫైల్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి డ్రాగ్ చేశానంటే ఫుల్గా సెలెక్ట్ అయింది. రైట్ నుంచి డ్రాగ్ చేశారంటే మీరు ఫుల్గా సెలెక్ట్ చేయాలి. కానీ లెఫ్ట్ నుంచి డ్రాగ్ చేస్తే మీరు జస్ట్ ప్రొఫైల్ని టచ్ చేస్తే చాలు, మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇదే రైట్లో సెలెక్ట్ చేస్తే, లెఫ్ట్లో సెలెక్ట్ చేస్తే ఉన్న డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేయాలని చూస్తాం. ఇప్పుడు సేవ్ డాక్యుమెంట్లో ఆర్ట్ క్యామ్ అని పేరు పెట్టి నేను సేవ్ చేస్తాను. సేవ్ అవుతుంది, లోడింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఈ డ్రాయింగ్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను, లోడ్ అవుతుంది. ఇప్పుడు చూసారంటే మనం రీసెంట్ మోడల్స్లో లాస్ట్గా మనం దేన్ని డ్రా చేసాము అది ఇక్కడ ఉంది, చూస్తే తెలుసు. ఇలాగే మనం సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.